డిఎస్సికి సంబంధించి అభ్యర్థులు చాలా ఎలిగేషన్స్ అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే కోర్టులో కూడా వాళ్ళు ఇంతకుముందు వేశారు. మనకి నారా లోకేష్ గారు కూడా స్వయంగా చెప్పారు, ఇంచుమించు 116 కేసుల దాకా దీని మీద వేశారు అని చెప్పేసి ఆయన కూడా అన్నారు. చాలా కేసులు వేశారు. నా తర్వాత కూడా చాలా కేసులు అయితే వేశారు. మొన్న లాస్ట్ 4-5 డేస్ లాస్ట్ వీక్లో కూడా కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ముఖ్యంగా అభ్యర్థులు ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్న విషయం ఏది అంటే నార్మలైజేషన్ గురించి. మాకు ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ ఒకటే పేపర్ ఇవ్వండి అని చెప్పేసి అభ్యర్థులు కోరారు. నార్మలైజేషను ఈ సమస్యలన్నీ చాలామంది అభ్యర్థులు నష్టపోతున్నారు, ఒక డిస్టిక్ ఒక పేపర్ ఇవ్వమని చెప్పేసి అడిగారు. అలాగే తెలంగాణలో అదే విధానాన్ని గత డిఎస్సిలో అమలు చేశారు కూడా. ఒక డిస్టిక్కి ఒక పేపర్ పెట్టి తెలంగాణలో సక్సెస్ఫుల్గా డిఎస్సి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా అక్కడ కంప్లీట్ చేశారు. కానీ అదే విషయం ఇక్కడ అభ్యర్థులు ఎంతగానో అభ్యర్థులు ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం పాత పద్ధతిలోనే ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఇక్కడ విషయం ఏంటంటే నార్మలైజేషన్ విధానంలో, నార్మలైజేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెట్ కానీ ఇంకా రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టేట్ లెవెల్లో టెస్ట్లు ఉన్నాయి. వాటిలో అది స్టేట్ లెవెల్ కాబట్టి చేస్తారు, స్టేట్ లెవెల్లో నార్మలైజేషన్ చేస్తారు. కానీ ఇక్కడ మన సెలక్షన్కి వచ్చేసరికి డిఎస్సికి సంబంధించి డిస్టిక్ లెవెల్ సెలక్షన్. ఇది ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి, ఈ డిస్టిక్ లెవెల్ సెలక్షన్ కాబట్టి డిస్టిక్ లెవెల్లో నార్మలైజేషన్ చేయాలి, అంతే కదా. మరి ఇప్పుడు నార్మలైజేషన్ ఏంటి, హయ్యెస్ట్ పాయింట్ ఏముంది, లోయెస్ట్ పాయింట్ ఏముంది, ఈ రెండింటిని తీసుకునే కదా మామూలుగా అయితే నార్మలైజేషన్ జరుగుద్ది. మరి హయ్యెస్ట్ పాయింట్ అంటే డిస్టిక్ మారిపోద్ది కదా. స్టేట్లో అంటే హయ్యెస్ట్ ఒకలే ఉంటారు, స్టేట్ మొత్తం తీసుకుంటే ఒకరు ఉంటారు. కానీ ఇక్కడ సెలక్షన్ డిస్టిక్ లెవెల్ కదా జరిగేది. డిస్టిక్ లెవెల్ సెలక్షన్ జరిగేటప్పుడు స్టేట్ లెవెల్లో ఓవరాల్గా నార్మలైజేషన్ చేయటం వలన చాలామంది మార్కులు తారుమారయ్యి అభ్యర్థులు కొంతమంది నష్టపోతారు. ఇప్పుడు అదేగా చెప్పారు చాలామంది అభ్యర్థులు ఇక్కడ కనుక్కున్నాము. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే నార్మలైజేషన్ వలన నాకంటే వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. దానివల్ల నేను జాబ్ కోల్పోయాను అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నార్మలైజేషన్ జరిగినప్పుడు సాధారణంగా ఏం జరుగుతుంది, అక్కడ మెయిన్ పాయింట్స్ ఏంటి, హయ్యెస్ట్ పాయింట్ ఏముంది. ఎగ్జామ్ రాశారు, చాలామంది రాశారు, 3.5 లక్షల మంది రాశారు. హయ్యెస్ట్ పాయింట్, హయ్యెస్ట్ మార్క్స్ ఏమున్నాయి, ఆ సబ్జెక్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ ఎక్కడ వచ్చినాయి, లీస్ట్ మార్క్స్ ఎక్కడ వచ్చినాయి, ఇది చేస్తారు. ఈ 2 పాయింట్లు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది కదా. అలా తీసుకున్నప్పుడు మరి మధ్యలో ఉన్న వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ మార్కులు చాలా వరకు కూడా వేరియేషన్ వచ్చే అవకాశం ఉందని కనిపిస్తుంది. కొంతమంది అనుకున్న వాళ్ళు ముందుకెళ్ళిపోయే అవకాశాలు కూడా. ఇక్కడ అదే డిస్టిక్ లెవెల్లో చేశారు, డిస్టిక్కి ఒకడు హయ్యెస్ట్ ఉంటాడు, అలాగే లీస్ట్ ఉంటారు. అలాగే స్టేట్ లెవెల్లో అయితే ఒకడే ఉంటారు, టాప్లో ఒకరు ఉంటారు, అలాగే లీస్ట్లో కూడా ఏదో ఒక జిల్లాలో ఒకరు ఉంటారు. కానీ ఇక్కడ సెలక్షన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిల్లా స్థాయి డిఎస్సి అంటే అదే కదా, డిస్టిక్ సెలక్షన్ కమిషన్ కదా, డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు. మరి నార్మలైజేషన్ కూడా డిస్టిక్ లెవెల్లోనే జరగాలి అప్పుడు, మరి స్టేట్ లెవెల్లో జరిగింది కదా. దీనివలన చాలామంది అభ్యర్థులు మార్కులు తారుమారయ్యి మరి అభ్యర్థులు తాము నష్టపోయాము అని చెప్పినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. దీని మీద యాక్చువల్ మీ యొక్క కామెంట్ ఏంటి అంటే, అందుకే అభ్యర్థులు చాలామంది తాము నష్టపోయామనే బాధలోనే ఉన్నారు. ఇంకెందుకంటే అనవసరంగా నష్టపోయాము, మాకు మార్కులు రాకపోయి మేము కోల్పోతే అది వేరే విషయం. కానీ ఈ నార్మలైజేషన్ వలన ఇది డిస్టిక్ లెవెల్ సెలక్షన్. డిస్టిక్ లెవెల్లో కనీసం డిస్టిక్ లెవెల్ అంటే ఎంతమంది ఉంటారు, డిస్టిక్ వచ్చి ఒకళ్ళు హయ్యెస్ట్ ఉంటారు, లీస్ట్ ఉంటారు. అలాగే మరి అన్ని డిస్టిక్లో కూడా హయ్యెస్ట్ లీస్ట్ ఉంటారు కదా. కానీ స్టేట్ లెవెల్ తీసుకున్నప్పుడు ఒక్కడే ఉంటాడు హయ్యెస్ట్ కదా ఆ సబ్జెక్టుకి సంబంధించి. కానీ ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్లో ఈ విధంగా ఎలా ఓవరాల్గా నార్మలైజేషన్ జరిగింది స్టేట్ లెవెల్లో, అలా చేయటం వలన వెనకున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోవటం, మార్కులు తెచ్చుకున్నప్పటికీ కూడా జాబ్ రాకపోవటం, ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొని మేము నష్టపోయామని చెప్పేవాళ్ళు చాలామంది కనిపించారు నాకు ఇక్కడ. అందువల్లనే నేను ఇది వీడియో చేస్తూ ఉన్నాను. చాలామంది అభ్యర్థులు ఆ మాట చెప్పారు, అది కనిపించింది, క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ మార్కులు కూడా చూసాం మనం. అయితే అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకేమో జాబ్ రావటం, లేకపోతే ఎందుకంటే ఇక్కడ ఏ సెషన్లో టఫ్గా ఉంది, ఏ సెషన్లో ఈజీగా ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని వచ్చిన మార్కులను బట్టి ఇదంతా జరుగుద్ది. కాబట్టి అప్పుడు మినిమం మార్క్స్ ఒక రేంజ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా వెనకబడిపోయిన పరిస్థితి అయితే కనిపించింది ఆటోమేటిక్. ఎందుకంటే ఆ సెషన్లో వాళ్ళకి అవి ఉండకపోవచ్చు మార్కులు, దానివల్ల ఏంటంటే వాళ్ళు వెనకబడిపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనమాట. అలా నార్మలైజేషన్ వల్ల మేము పూర్తిగా నష్టపోయాము అని చెప్పేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే డిస్టిక్ లెవెల్ సెలక్షన్కి డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ చేసి అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చే ఈ యొక్క డిఎస్సిలో మరి స్టేట్ లెవెల్లో ఎలా నార్మలైజేషన్ చేస్తారు? అందుకే కదా ఆ తెప్పలో ఆ తలనొప్పి మాకు వద్దనే కదా ఒక్క డిస్టిక్కి ఒక్క పేపర్ ఇవ్వండి అని చెప్పేసి మొత్తుకున్నారు. అదే విధానాన్ని తెలంగాణలో చాలా సక్సెస్ఫుల్గా అమలు చేశారు. ఏ గొడవ లేకుండా అక్కడ హ్యాపీగా డిఎస్సి అయితే కంప్లీట్ అయిపోయింది. ఎన్ని ఎలిగేషన్స్ ఏమీ రాలేదు, హ్యాపీగా అది జరిగిపోయింది. కానీ ఇక్కడ
డిస్టిక్ లెవెల్ సెలక్షన్కి స్టేట్ లెవెల్లో నార్మలైజేషన్ అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అభ్యర్థులు చెప్తా ఉన్నారు. దానివల్లనే ఎక్కువ మంది కోర్టును ఆశ్రయించబోయే వాళ్ళు కూడా కేవలం ఈ అంశాలను ఆధారం చేసుకుని, ఇంకోటి రిజర్వేషన్ గురించి కూడా, రిజర్వేషన్ సరిగా మరి ఆ జీవో 77 ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ కాలేదు అనేది కూడా ఉంది. అభ్యర్థులు అయితే బాధపడుతూ ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదేమైనా కానీ తమకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు. ఎవరైనా అదే కోరుకుంటారుగా. అందరికీ న్యాయం జరగాలి, ఒక్కళ్ళు కాదు, అందరికీ న్యాయం జరగాలి. రానోడికి రాలేదు ఓకే, కానీ వచ్చి కొన్ని విధానాల వల్ల వచ్చే అవకాశం ఉండి కోల్పోతే బాధ. కొన్ని విధానాల వలన అంటే ప్రొసీజర్లో కొన్ని ఏవైనా లోటుపాట్ల వలన జరిగే మొత్తం ప్రొసీజర్, సెలక్షన్ ప్రొసీజర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నార్మలైజేషన్ కావచ్చు, రోస్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ ప్రొసీజర్ వలన నష్టపోతే బాధ. మార్కులు రాక నిజంగానే మార్కులు రాలేదు, పోయింది అనుకుంటే నో ప్రాబ్లం. కానీ మార్కులు వచ్చి కూడా ఈ నార్మలైజేషన్ విధానం వలన, లేకపోతే సెలక్షన్ ప్రాసెస్, లేకపోతే జీవోస్, వీటన్నిటి వలన నష్టపోతే అది చాలా బాధ అన్నమాట.